బిడ్డలారా, ఈ దినము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానిద్దాం. దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్న పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ ఆయన తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు దేని గురించి చింత చేయకూడదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిజముగా దేని గురించి మనం చింత చేయకూడదు. దేవుని బిడ్డలారా, మనం మర్చిపోకూడదు, మనమే భారాన్ని మోసేవారం కాదు. మన పూర్తిగా భారాన్ని మోసేవారం కాదు. మనతో పాటు యేసు ప్రభు ఉన్నాడు. ఆయన సమస్త భారము మోస్తూ ఉన్నాడు. ఈ సత్యము మనం తెలుసుకొనవలెను. దేవుని బిడ్డలారా, అందుకే పౌలు భక్తుడు ఏమంటుందంటే, మీరు దేని గురించి చింత చేయకూడదు కానీ ప్రతి విషయము కూడా ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రతి అవసరమును దేవుని సన్నిధికి తీసుకుని రావలెను. ప్రతి విషయము దేవుని సన్నిధికి ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవునికి తెలియజేయాలి. అప్పుడు దేవుడు ఆయన సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము దేవుడు మన హృదయమునకును తలంపులకును ఆయన కావలించును. ఆయన నెమ్మది మనకు దయచేస్తాడు. మనము భారం మనమే మోస్తే, మన భారం మనమే మోస్తే మనకు నెమ్మది ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. యెహోవానైన నేను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. 100 సంవత్సరాలు దాటిన అబ్రహాముకే సంతానం ఇచ్చినాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? కాబట్టి దేని గురించి చింతించకుండా ప్రతి విషయం విజ్ఞాపన పూర్వకంగా దేవునికి తెలియజేస్తే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడే మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప, అట్టి విశ్వాసం అందరికీ దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్.